బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ ఈ సదస్సు వద్ద మనం ఉన్నాము. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా ఎట్లా అనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చినటువంటి యూత్ను చూసినా కానీ ఈ యొక్క జోష్ వలన? నాడైనా నేడైనా ఏనాడైనా తెలంగాణ గడ్డకు అన్యాయం జరిగిన, తెలంగాణ బిడ్డకు కష్టం వచ్చిన ఆ అన్యాయాన్ని ప్రశ్నించేది, ప్రతిఘటించేది, ఆ అన్యాయం పైన పోరు సలిపేది బీఆర్ఎస్ పార్టీయే. కష్టం వచ్చినటువంటి ఆ బిడ్డలను కాపాడుకునేది కూడా బీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు సంగ్రామ సభ మరొకసారి రుజువు చేస్తూ ఉన్నది. ఒక్క సభకు పిలుపునిస్తే ఈరోజు మహాసంగ్రామాన్ని తలపించే విధంగా రాష్ట్ర నలుమూలల నుండి యువతరము, నేటి తరం అంతా కూడా తరలి రావడానికి చూస్తూ ఉంటే మరొక ఉద్యమానికి యువతే నాంది పలికినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఊళ్ళల్లో సిట్టిపాట వాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు ఆయన హామీల పాట వాడి గద్దెనెక్కిండు. హామీల పేరు మీద తెలంగాణను ఆగం చేసిండు, గ్యారంటీల పేరు మీద తెలంగాణను గోల్మాల్ చేసిండు, డిక్లరేషన్ల పేరు మీద తెలంగాణలో మొత్తం డిస్ట్రక్షన్ సృష్టించిండు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అదే అశోక్ నగర్కి వచ్చిండు, ఇదే సరూర్ నగర్కి వచ్చిండు, యూత్ డిక్లరేషన్ ఇచ్చిండు. కానీ యూత్ డిక్లరేషన్ కాస్త యూజ్లెస్ డిక్లరేషన్గా మారింది. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. 2 లక్షల ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సి కానీ, జియో 46 రద్దు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కానీ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు మరి ఈ బిడ్డల్ని కాపాడుకోవాలి, వాళ్లకు భరోసానివ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ జెన్జీకి దగ్గ లీడర్ అయినటువంటి మా కేటీఆర్ గారు ఒక పిలుపునిస్తే ఈ రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా ఈ సభ ఈ సరూర్ నగర్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు, ఈ సరూర్ నగర్లో ఈనాడు ఈ యువకులు డెత్ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. తప్పకుండా ఈ ఊపును చూసిన తర్వాత ఎంత తోపైనా రేవంత్ రెడ్డి తలదించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కేటీఆర్ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది ఇదే వేదిక నుండి. ఆ క్షమాపణలు చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? తప్పకుండా కేటీఆర్ గారు ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ లీడర్, ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. అలాంటి లీడర్ని ఈరోజు జెన్జీ కోరుకుంటున్నది, ఈ రాష్ట్ర యువకులు కోరుకుంటున్నారు. వాస్తవమే తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, దానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు మమ్మల్ని శిక్షించిళ్ళు. కానీ తెలంగాణను సాధించినటువంటి ఒక పార్టీగా, 10 ఏళ్లలో తెలంగాణను పచ్చబడేసినటువంటి ఒక పార్టీగా, పురోగతి వైపు పరుగులు పెట్టించినటువంటి ఒక పార్టీగా మేము మళ్ళీ మీకోసం నిలుస్తా, మీ బాధలు అర్థం చేసుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను మీ పెద్దన్నగా నిలుస్తా అని చెప్పి కేటీఆర్ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఈ రాష్ట్ర యువతరానికి ఒక పెద్ద భరోసానిచ్చినాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక ఇల్లు కట్టిన మేస్త్రికి ఎట్లయితే ఆ ఇంట్లో ఏ మూలన ఏముందో తెలిసినట్టుగా ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు ఏం పరిష్కారం కనుగొనాలనేది మాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర యువకులకు అందరూ కూడా మేము పిలుపునిచ్చినాము. తప్పకుండా కలిసి కొట్లాడదాం. ఏమైనా అయ్యే జాగీరు కాదు, ఇది మన జాగీరు, మన తాతల ముత్తాతల జాగీరు కాబట్టి మనం కొట్లాడదాం. వాడు ఉద్యోగాలు ఇస్తే సరే, లేకపోతే తప్పకుండా మరణ శాసనము, ఈరోజు రాసినటువంటి మరణ శాసనము అమలై తీరుతుంది. రాబోయేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఈ రాష్ట్ర యువకులకు న్యాయం చేస్తుంది, విద్యార్థులకు న్యాయం చేస్తుంది, ఈ నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది అని చెప్పి కేటీఆర్ గారి మాటలు తప్పకుండా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గోల్డెన్ వర్డ్స్గా నేను భావిస్తా ఉన్నాను. మరొక 6-7 నెలలలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించినటువంటి దానికి ఇది పునాదిగా అనుకోవచ్చా? గతంలో మీరే పోటీ చేయడం జరిగింది కదా, దానికి ఇది పునాది అనుకోవచ్చా ఈ యువ సంగ్రామ సదస్సు? ఎన్నికల కోసమే ఆలోచించేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. రాబోయే ఎన్నికల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు, రాబోయే తరం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు. మేము రాబోయే తరం గురించి ఆలోచిస్తున్నాం. వీళ్ళు యువకులు అంటే వీళ్ళు యువకులు కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళు. ఈ భవిష్యత్తు నాశనం కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము మరి ఆ రోజు శాసనసభలో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి, నేను ఎమ్మెల్సీగా ఓడిపోయిన దగ్గర నుంచి, గెలిచినా ఓడినా మేము ఈ రాష్ట్ర యువకుల కోసం, విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసం మేము పాటుపడుతూ ఉన్నాం. కేవలం ఉద్యోగాలే కాదు, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి,
కాలేజీ యాజమాన్యాలు కాలేజీలు నడపలేకపోతున్నాయి, రెంట్లు పే చేయలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కట్టలేకపోతున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేకపోతున్నారు. అదే మరి ఎట్ ద సేమ్ టైం విద్యార్థులు కూడా సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్య మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి మేమేదో ఎన్నికల కోసమే ఆలోచించేటువంటి వాళ్ళం కాదు. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మేము ఏ రకంగా ప్రజల కోసం కొట్లాడతామో దాన్ని ప్రజలు బేరీజ్ వేస్తారు. తప్పకుండా మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, మార్చిలో జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీని మేమే కొడతాం, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీని మేమే కొడతాం. ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మేము హెచ్చరిస్తున్నాం.